ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబిఎన్ పనిచేస్తోంది. అవినీతి పరుల భరతం పట్టే దిశగా నిఘా నేత్రాన్ని తెరిచే ఉంచుతుంది. ఎన్నో స్కాములను దమ్మున్న ఛానల్ బయటపెట్టింది. ఆక్రమణదారులను జైలుకు పంపేంత వరకు ఊరుకోలేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నారాయణ కాలేజీలో విద్యార్థి రవికుమార్పై ఆకతాయిల దాడిని ఏబిఎన్ ప్రసారం చేయగా పోలీసులు స్పందించారు. దాడి చేసిన వడ్డాది సాయి, చరణ్ కుమార్, వేణుగోపాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం నిత్య కళ్యాణంలో కట్న కానుకల రికార్డుల్ని ట్యాంపరింగ్ చేసినట్లు ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు విచారణ చేపట్టారు. రికార్డ్ అసిస్టెంట్ కె హరిచంద్ర ప్రసాద్ ట్యాంపరింగ్ పాల్పడినట్లు గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాథమిక పాఠశాలలో పిల్లలతో పనులు చేస్తున్నారని ఏబిఎన్లో కథనం ప్రసారమైంది. దాంతో డీఈఓ మధుసూదన్ రావు విచారణ జరిపారు. ప్రధాన ఉపాధ్యాయుడు మూర్తిని 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని శ్మశాన వాటికల్లో శవదహనాలకు 5,000కు మించి వసూలు చేస్తున్నారని ఏబిఎన్ ప్రసారం చేసిన వార్తలకు అధికారులు, కార్పొరేటర్లు స్పందించారు. కాటికాపర్లతో సమావేశం ఏర్పాటు చేసి 5,000కు మించి తీసుకోకూడదని ఆదేశించారు. మృతుల బంధువులే కట్టెలు, డీజిల్ తెచ్చుకుంటే 1,500కు మించి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తేల్చేశారు. అన్నవరం కొండపై తెలంగాణ మహిళా భక్తుల్ని దేవస్థానం ఏఈఓ వేధించిన కథనం ఏబిఎన్లో ప్రసారం కావడంతో దేవాదాయ శాఖ స్పందించింది. తక్షణం విచారణ చేపట్టి ఏఈఓను బదిలీ చేసింది. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును అనపర్తి రాకుండా అడ్డుకున్న రామచంద్రాపురం ఎస్ఐ పి వాసు అధికారం మారిన తర్వాత కూడా మంత్రి సుభాష్ చొరవతో అక్కడే కొనసాగారు. ఏబిఎన్ కథనంతో మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకున్న అధికారులు సదరు ఎస్ఐను వీఆర్కు పంపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అధ్వాన స్థితి, లాకలు శిథిలావస్థపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బ్యారేజ్ నిర్వహణ కోసం 146 కోట్లు మంజూరు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం మండలంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల సముద్రపు ఉప్పు నీరు కొబ్బరి తోటలోకి చేరి 22 గ్రామాల్లో 2 లక్షల కొబ్బరి చెట్లు చచ్చిపోతున్న వైనంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పాట్లైట్ కథనంతో ప్రభుత్వం స్పందించింది. శంకరగుప్తం మేజర్ డ్రైన్ సమస్య పరిష్కారం కోసం 16 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాచలం దేవాదాయ శాఖ భూముల వివాదంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ప్రత్యేక కథనంపై రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల నుంచి 300 ఎకరాల భూముని స్వాధీనం చేసుకునే ప్రక్రియను తెలంగాణ అధికారులు తాత్కాలికంగా విరమించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాజాం విశాఖ ప్రధాన రహదారిపై గత ప్రభుత్వం 5 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనుల్ని నిలిపివేసింది. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ ఏబిఎన్ స్పాట్లైట్లో కథనం ప్రసారమైంది. అధికారులు నివేదిక తెప్పించుకుని పనుల్ని ప్రారంభించారు. ఫలితంగా ఇప్పుడు రహదారి విస్తరణ పనులు పూర్తయి ప్రజల ఇబ్బందులు తొలగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం నడసంద్ర, వసందర గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తుండటంపై స్పాట్లైట్ స్టోరీ ప్రసారమైంది. ఆ కథనంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆ గ్రామాల్లో నిపుణులతో సర్వే చేయించి వ్యాధి రావడానికి గల కారణాన్ని అన్వేషించి పరిష్కార మార్గాల్ని చూడాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. దీంతో ప్రస్తుతం వైద్యశాఖ అధికారులు గ్రామంలో చర్యలు చేపట్టారు. రాజాం మండలంలో ఎన్నో ఏళ్లుగా అక్రమార్కులు మ్యాంగనీస్ గనుల్ని తవ్వేస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం కొల్లగొడుతున్నారంటూ ప్రసారం చేసిన వార్తకు అధికారులు స్పందించారు. అక్రమ దందాపై కొరడా ఝడిపించారు. మ్యాంగనీస్ నిల్వల్ని సీజ్ చేశారు. కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ మహిళ దొంగతనం కేసులో జైలుకు వెళ్లింది. జైలు బయట గేట్ నుంచి అమ్మ కావాలంటూ ఏడ్చిన 7 ఏళ్ల బాలికను చూసి జనం చెలించిపోయారు. జైల్లో తల్లి, బయట కూతురు అంటూ ఏబిఎన్ కథనానికి అధికారులు స్పందించి ఫాతిమా అనే బాలికను చేరదీసి పెద్దపాడులోని శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. కోసికి కస్తూర్బా స్కూల్లో సీట్ రాలేదని పత్తి పొలాల్లో కూలికి వెళ్తున్న జెస్సికా అనే బాలిక కథనం అందరినీ కదిలించి వేసింది. మంత్రి నారా లోకేష్ స్పందించి చదువుకో చిట్టి తల్లి అంటూ ఆమెను బడిలో చేర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పుడు ఆమె కస్తూర్బా పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. రాయలసీమ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడిపై ఏబిఎన్ కథనాలు అధికారుల్ని కదిలించాయి. తాగునీటి ట్యాంకర్ల కోసం నెలకు 20 లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం కలగడం లేదని గ్రహించి తక్షణమే 2 బోర్లు వేయించారు.
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రధానమైన గాజులదిన్న ప్రాజెక్టు గేట్ల లీకేజీ, కరకట్టల కోతపై డేంజర్లో డ్యాం కథనానికి ప్రభుత్వం స్పందించింది. 3 నెలల్లోనే కొత్త గేట్లు ఏర్పాటు చేసి కరకట్టలకు మట్టితో మరమ్మతులు చేయించింది. శ్రీశైలం ఆలయ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించిన వైసీపీ నాయకుడు రజాక్, ఏఈ రాజేష్పై వచ్చిన ఏబీఎన్ కథనానికి అధికారులు స్పందించారు. ఏఈ రాజేష్ను విధుల నుంచి తొలగించారు. వైసీపీ నేత రజాక్పై కేసు నమోదు చేశారు. కడప జిల్లాలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భూ కబ్జాలపై ఏబీఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రసారం చేసింది. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి భూముల స్వాధీనానికి ఆదేశాలిచ్చింది. బద్వేల్లో వైసీపీ నేతల వేలాది ఎకరాల భూ కబ్జాలపై స్పందించిన కలెక్టర్ నకిలీ పట్టాల్ని రద్దు చేశారు. కడప నగరంలో చెత్త పన్ను పేరుతో అక్రమ వసూళ్లపై ప్రత్యేక కథనానికి అధికారులు స్పందించారు. మైదుకూరు ఫారెస్ట్ డివిజన్ గోడౌన్లో మాయమైన ఎర్రచందనంపై స్టోరీకి స్పందించి సంబంధిత అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. పులివెందుల చీనీ రైతుల కష్టాలను ఏబీఎన్ కళ్లకు కట్టినట్లు చూపించింది. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలో మొగలి ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఏబీఎన్ ప్రసారం చేసింది. చిత్తూరు జిల్లా యంత్రాంగం స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లా అంతటా వైసీపీ సర్కారు తరహాలోనే గంజాయి విక్రయాలు జరిగాయి. ఏబీఎన్ కథనాలతో ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈగల్ టీమ్స్ ని రంగంలోకి దించింది. ఇక మామిడి పంట దిగుబడి ఊహించని రీతిలో ఎక్కువగా రావడంతో ధర దారుణంగా పడిపోయింది. గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు మామిడిని కొనేందుకు ముందుకు రాకపోవడంతో ఏబీఎన్ వరుస కథనాల్ని ప్రసారం చేసింది. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి కిలో మామిడికాయకు 12 రూపాయల ధరను ప్రకటించింది. అందులో ప్రభుత్వం సబ్సిడీ వాటా 4 రూపాయలు, పరిశ్రమల చెల్లింపు 8 రూపాయలు ఉండేలా చర్యలు చేపట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో భూ కబ్జాలపై ఏబీఎన్ పెద్ద ఎత్తున కథనాలను ప్రసారం చేసింది. వైసీపీ భూ కబ్జాల్ని బట్టబయలు చేసింది. వందల సంఖ్యలో నకిలీ పట్టాల్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం కబ్జాదారులను జైలుకు పంపింది. కదిరి రూరల్ మండలం కాలసముద్రంలో గంజాయి మత్తులో మైనర్లు వీరంగం సృష్టించి 2 విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే పోలీసులు మాత్రం అది గంజాయి కాదని కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై ఏబీఎన్లో వరుసగా కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో పోలీసు యంత్రాంగం స్పందించి నిందితుల్ని అరెస్ట్ చేసింది. కదిరిలో లాటరీతో పేదలు, కార్మికులు మోసపోతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి, రాయచోటి ప్రాంతాల నుంచి కదిరికి లాటరీ టికెట్లు సరఫరా చేస్తూ కొందరు లక్షలు సంపాదిస్తున్నారు. దానిపై వచ్చిన కథనాల ఆధారంగా కీలక వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లచెరువు మండలం ఉబిచర్లలో సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలు పూర్తయి 2 సంవత్సరాలవుతున్నా వైసీపీ నేత, కాంట్రాక్టర్ ఆ భవనాల్ని అధికారులకు అప్పగించకుండా తాళాలు తన వద్దే ఉంచుకున్నాడు. ఏబీఎన్ కథనాల ఆధారంగా జిల్లా యంత్రాంగంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించారు. వెంటనే భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి పాదరక్షలతో వెళ్లేందుకు కొందరు భక్తులు ప్రయత్నించారు. ఆ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 12న జరిగింది. భక్తులు చెప్పులు వేసుకుని వెళ్లడాన్ని ఆలయ ముఖద్వారం వద్ద గుర్తించిన ఏబీఎన్ ఆ వార్తను ప్రసారం చేసింది. దాంతో టీటీడీ స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విధుల్లో అలసత్వం వహించిన 14 మంది సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో 2 టీటీడీ సిబ్బందితో పాటు 5 విజిలెన్స్ సిబ్బందిపై కూడా వేటు పడింది. ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్ ఉద్యోగులపై కూడా చర్యలకు ప్రతిపాదించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలిలో 200 కోట్ల మనీ స్కామ్ ని ఏబీఎన్ బయటపెట్టింది. అందులో పోలీసుల పాత్రను వెలుగులోకి తెచ్చింది. దాంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు. వింజమూరులో 100 కోట్ల విలువైన భూ ఆక్రమణల్ని ఆధారాలతో సహా ఏబీఎన్ బయటపెట్టింది. భూముల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు మరోసారి ఎవరూ ఆక్రమించకుండా బోర్డులు పెట్టారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంతూరైన తోడేరులో వైసీపీ నేతలు ఆయన తండ్రి కాకాణి రమణారెడ్డి పేరుతో రియల్ దందా చేశారు. కాకాణి రమణారెడ్డి గార్డెన్స్ పేరుతో R&B ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ఏబీఎన్ కథనంపై అధికారులు స్పందించారు. ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూముల్లో కోట్లు విలువ చేసే కలపని మాఫియా మాయించేయడంపై కథనం ప్రసారమైంది. మాఫియా ఆగడాల్ని ఏబీఎన్ కట్టడి చేయించగలిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ మాఫియా అక్రమాల్ని మొట్టమొదట బయటపెట్టింది ఏబీఎన్ఏ. దాంతో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, నాటి ప్రభుత్వ పెద్దల వ్యవహారాలు వెల్లడయ్యాయి. దానిపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఏడాదిలో మాజీ మంత్రి కాకాణితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. మరికొంతమంది కీలక వ్యక్తులు బయటకొచ్చే అవకాశం ఉంది.